made in India. Everyone, not a single one import. Everything is gone. And then they paint it. So now this is actually a machine, best technology in the world. Today's best. Designed by the system is known by many people. But in the Middle East and India, the best person is a guy who అంతే కదా.
థ్యాంక్ యూ వెరీ మచ్. వైస్ ప్రెసిడెంట్ నికోలస్ గారు, సిఇఓ అజయ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ గారు, కృష్ణాబాబు గారు, బీజేపీ జనసేన నాయకులు, పొదుకూరు మండల నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కిసాన్ క్రాప్స్ మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత మనం దీన్ని కనుక మాట్లాడుతూ రైతులకు సంబంధించిన మనం మొదటి నుంచి రైతు అంటే రైతు కూలీలు అంటే రైతులకి వ్యవసాయానికి సాగునీళ్ళన్నా రైతుల సమస్యలన్నా వాళ్ళ భూసేకరణన్నా ల్యాండ్ ఎక్విజిషన్లో ప్రాజెక్ట్స్కి పవర్ ప్రాజెక్ట్స్కి పోర్ట్కి వాటికి ఇచ్చిన హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ వేసిన వాటికి నష్టపరిహారం ఉన్నా మనం 94 నుంచి వాటి మీద పోరాడాం. సరే, అదృష్టవశాత్తు నేనే అగ్రికల్చర్ మినిస్టర్ అయినా. అగ్రికల్చర్ మినిస్టర్ అయినప్పుడు కూడా ఈ అగ్రి రిలేటెడ్ రైతులకు సంబంధించిన హార్టికల్చర్లో ఇప్పుడు కిసాన్ క్రాప్స్లో తయారు చేసే వాటి దగ్గర నుంచి అన్నింటిలో మనం ఇండియాలో ఫస్ట్ నిలిచాం. ఫర్ ఎగ్జాంపుల్ 1250 కోట్లతో 1250 crores 1 yearలో ఖర్చు పెట్టాం. మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్. ఆ సంవత్సరం 650 crores 650 కోట్లు మెకనైజేషన్ మీద ఖర్చు పెట్టాం. అంటే ఒక స్ప్రేయర్, ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్, ఒక పట్ట, చిన్న ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్, 650 crores. ఆ సంవత్సరం అదొక రికార్డ్. ఖర్చు పెడితే 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. మనం ఒక్క సంవత్సరం 650 crores 650 కోట్లు యాంత్రీకరణ ఖర్చు పెడితే వాటి బహుశా దాదాపు 650 కోట్లు క్రాస్ చేయాలి 5 సంవత్సరాలు. మనం డ్రిప్ ఇరిగేషన్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో నిలబడతాం. సెకండ్ ఇయర్ గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో నిలబడితే మనం సెకండ్ ప్లేస్లో. మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషక పదార్థాలు, వాటిని 50% ఫార్మర్ రైతు 50%, గవర్నమెంట్ 50% ఉంటే నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 100% ఫ్రీ చేశాం. 100%. అది కూడా ఒక రికార్డు. దేశంలో మైక్రో న్యూట్రియంట్స్ మీ పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి భూసార పరీక్ష చేసి సాయిల్ టెస్ట్లో డెఫిషియన్సీస్ ఏమున్నాయో, లోపాలు ఏమున్నాయో వాటికి జింక్, బోరాన్, జిప్సం అన్ని ఫ్రీగా 50% కాకుండా 100% ఫ్రీగా ఇచ్చినాం. అదొక చరిత్ర, రికార్డ్. ఇండియాలో మైక్రో న్యూట్రియంట్స్ ప్రతి రైతు భూమి సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి 100% ఉచితంగా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ ఉన్నట్టు చెప్పేసి అట్లా మనం చేసాం. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయా? ఈ భూసార పరీక్షలు జరుగుతున్నాయా? లేదే. అసలు మైక్రో న్యూట్రియంట్స్ 50% కూడా సప్లై లేదే. మనం ఫ్రీగా ఇచ్చాము, 50-50 కూడా లేదే. అది పరిస్థితి. ఇక్కడ పవర్ వీడర్స్, స్ప్రేయర్, గ్యాస్ కట్టర్, మినీ హార్వెస్టర్, వాటర్ పంప్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేస్తున్నాం. వాటికి ఇక్కడ కిసాన్ క్రాప్స్ 2018లో ఇక్కడ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. 21 పూర్తయింది. టోటల్ 129 మంది ఇక్కడ
ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ 129 ఎంప్లాయీస్. టోటల్ ఇప్పటికీ షోఫార్ ఇన్వెస్ట్మెంట్ 81 crores, 81 కోట్లు పెట్టుబడి పెట్టారు. టర్నోవర్ సంవత్సరానికి 220 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉంది. అట్లే కిసాన్ బ్రాంచ్ 14 బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో. అక్రాస్ ఇండియా మన దేశంలో 14 బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 1,30,850. ఒక్క 1,30,815 వివిధ రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మొత్తం 14 బ్రాంచెస్ ఇండియాలో. అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తారు. కిసాన్ క్రాఫ్ట్స్ తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అటువంటి కంపెనీ 1,30,815 రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పొదలకూరు మండలంలో, అన్నసరణపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రవీణపట్నం ఈ ప్రాంతంలో రావడం అందులో సంతోషం. ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ పెట్టాలా అని చెప్పేసి ఆలోచించేటప్పుడు వైజాగ్లో పెట్టాలన్నా, విజయవాడలో పెట్టాలన్నా అన్నప్పుడు మనం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ పెట్టమని వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళ ల్యాండ్ అక్వైజేషన్లో వాళ్ళతో కోఆపరేట్ చేయడం, రైతులు కూడా చెప్తున్నారు. ప్రవీణపట్నం రైతులు మన కార్యదర్శి అన్న వాళ్ళు చెప్తున్నారు. మేమందరం ఆ పొలాలు ఇచ్చామని చెప్పేసి అన్నమాట చెప్తున్నాను. నేను 8 acres ఇచ్చాను. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడ ఈరోజు 129 మంది ఈ ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి అవకాశం ఉంది. మనకు కూడా మెట్ట ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునే కిసాన్ క్రాఫ్ట్స్ కంపెనీ అని కూడా రైతులకు సంబంధించిన ఫార్మర్స్ రిలేటెడ్ కంపెనీ అని రావడం నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి సినిమాలో చేస్తాను. అయ్యా 2 శాఖలు మూసేశారు. 2 డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 2 క్లోజ్ చేశారు. చెప్పినంత వాస్తవం. ఇరిగేషన్, అగ్రికల్చర్ మూతపడతారు. వాటర్ మేనేజ్మెంట్ చేసినోడే, నీటి యాజమాన్య పెత్తనం చేసినోడే, సమీక్ష చేసినోడే. వీళ్ళు పక్కన కలెక్షన్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ డ్యాన్స్ చేసుకుంటా, ఆయన గ్రూప్ డ్యాన్స్లు చూసాం కదా మనం. అటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఏదైతే అత్యంత ఇంపార్టెంట్, మనం బతికేదే రైతులు కష్టపడి పండించిన ఆ పంటలు వండుకొని మనం తినాలి. పంట ఆహార పదార్థాలు తయారు చేసే రైతులు, నిత్యం 6 గంటలు పొలంలో పనిచేసే రైతుల గురించి ఎంత నిర్ణయం చేయాలని చేశారు. కానీ మళ్ళీ మనకి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఉదయం నీటిపారుదల శాఖతో మాట్లాడాను. మనకు దేవుడి దేవుళ్ళ నీళ్ళు వచ్చాయి. 51 టీఎంసీకి ఇంచుమించు 51 టీఎంసీకి సమస్యలు వచ్చింది. అక్కడ కట్టలేని 14 టీఎంసీలు దాటింది. ఇంకా ఎక్కువ వస్తాం లేదు, రోజు 14,000 వస్తున్నాయి. ఇంకా నేను తొందరగా వైండ్ అప్ ఆపరేషనల్ మెయింటెనెన్స్ పనులు చేయించమని చెప్పి కూడా నేను మాట్లాడాను. మార్నింగే రమానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడాను. ఏదేమైనా మనం ఇటు పేదవాళ్ళకి కోసం ఎంత నిరంతరం కృషి చేస్తామో అట్లే రైతుల కోసం రాజీ పడకుండా ప్రాణానికి పనిచేస్తాం. మనం ఏ రోజు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రైతుల విషయంలో టాప్ ప్రయారిటీ మనం ఇస్తూ వచ్చాం. దేవుడి వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అందరికీ కలిసి పనిచేసుకుంటాం. డెఫినెట్గా రైతులని కష్టాల నుంచి
బయట తీసుకుంటామని చెప్పి మనం చేస్తుందా మేనేజ్మెంట్ ఈరోజు పాపం చైర్మన్ గారు, డైరెక్టర్స్, వైస్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి కంప్లీట్గా యూనిట్ అంతా మనం తిప్పి ఓపిక చూపించారు. ఇది ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అదనంగా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ స్థాయి మీద ఎదగాల. నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు లోకల్గా ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానిలో కొంచెం ఉదారంగా లిబరల్గా బ్రాడ్గా ఆ ఫ్యామిలీస్ బతికేదానికి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ నన్ను చేస్తాను. నేను మంచి భవిష్యత్తు ఉండాలని కిసాన్ కూడా ఇక్కడ ఇక్కడ ప్రైవేట్ పరిశ్రమలో పెట్టిన యూనియన్ చేస్తే మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా సూచనలన్నీ మేము వస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు పనిగా తెలియజేస్తుంది ఏంటంటే నిజంగా ఇప్పటి వరకు 80% లోకల్ గవర్నమెంట్ ఇస్తుంది సార్. నిజంగా